అందరికీ నమస్తే అండి. సో ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రులుగా ఉన్న కొంతమంది, సో వాళ్ళు మంత్రులు అవ్వకముందు ఎమ్మెల్యేలు అయ్యారు కదా, ఎమ్మెల్యేలు అయ్యారంటే వాళ్ళకంటూ సొంత నియోజకవర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సో ఆ నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, సో ఈ మంత్రులు ఒక 8 మంది పొలిటికల్గా రిస్క్లో ఉన్నారు అండ్ ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటం ముప్పు ఉంది. అయితే మించిపోలేదు, కాస్త అప్రమత్తమయ్యి అక్కడ సిస్టమ్ కొంచెం ట్రాక్లో పెట్టుకుంటే చాలు. ప్రస్తుతానికి ట్రాక్ తప్పింది, దాన్ని ట్రాక్లో పెట్టుకుంటే కొంత సెట్ అవ్వచ్చు. సో అప్రమత్తం చేయడానికి ఉన్న వాస్తవం గ్రౌండ్ రిపోర్ట్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక 8 మంది మొత్తం ఉన్న క్యాబినెట్ మంత్రుల్లో 8 మందికి అయితే పరిస్థితి అంత బాగోలేదు. అందులో ఫస్ట్ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది నంద్యాల. ఎస్, మంత్రి ఫరూక్ గారి కాన్స్టిట్యున్సీ. నంద్యాలలో మామూలుగానే వైసీపీ కంచుకోట, అది వైసీపీ ఫేవర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఆ ప్రాంతం అంతా కూడా. సో ఫరూక్ గారికి అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత అక్కడ సిస్టమ్ దారి తప్పింది. ఆయన అనుచరుల ద్వారా లేదా ఆయన కొంతమంది ముఖ్య సన్నిహితుల ద్వారా అక్కడ సిస్టమ్ ట్రాక్ గాడి తప్పిందనమాట. విపరీతమైన అవినీతి జరుగుతోంది. ఆయనకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, ఆయన ఇక్కడ అమరావతిలో బిజీగా ఉండడంతో లోకల్లో గాడి తప్పిందా అనేది పక్కన పెడితే అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. సరే, అవినీతి ఆరోపణలు అనేవి పక్కన పెడితే క్యాడర్ మేనేజ్మెంట్ కానీ అండ్ సొంత అభిమానులను కానీ సొంత పార్టీ వాళ్ళని కానీ ఎవ్వరూ కూడా అంత సాటిస్ఫైగా లేరు. సో బాగా వ్యతిరేకత వస్తుంది గ్రౌండ్ నుంచి. సో ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవడం కష్టమే. సో అలాగే మనం తర్వాత చెప్పుకోవాల్సింది సాలూరు. సంధ్యారాణి గారు మంత్రిగా ప్రాతినిధ్యం వస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో సాలూరు నియోజకవర్గం. ఇక్కడ మంత్రి గారు ఈమె కూడా అంతే, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో కాస్త బిజీగా ఉండడంతో నియోజకవర్గంలో ఆమె చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా నియోజకవర్గం దారి తప్పిందనమాట, గాడి తప్పింది. ప్రజల్లో బాగా చులకన అయిపోయింది. చులకన పరిస్థితి వచ్చింది పార్టీ మీద అండ్ పనితీరు విషయంలోనూ. సో ఆ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందంటే క్యాడర్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి, పార్టీ కాస్త వీక్ అయింది, దాంతోపాటు పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి అన్నమాట. సో ఆమె పనితీరు మీద కూడా మిశ్రమ స్పందన ఉంది. పైగా విపరీతమైన అవినీతి ఆరోపణలు, అది ఆ కాన్స్టిట్యున్సీ వరకు డేంజర్, రెడ్ జోన్లే, కాపాడుకోవడం కూడా కష్టమే. ట్రాక్ ఎక్కించినా సరే అంత ఈజీ కాదు. ఇక తర్వాత మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గం రామచంద్రాపురం. వాసంశెట్టి సుభాష్ గారు ప్రాతినిధ్యం వస్తున్న రామచంద్రాపురం. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, గెలిచిన వెంటనే మంత్రి అయ్యారు, ఇంక తిరుగులేదు. వ్యక్తిగతంగా వాసంశెట్టి సుభాష్ గారు మంచి వ్యక్తి, మంచి మాస్ ఇమేజ్ ఉంది. సో తన అనుకునే వాళ్ళని బాగా చూసుకుంటారు, తన అనుచరుల్ని అభిమానుల్ని కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ రిలేషన్స్ పరంగా అంతా కూడా బాగానే ఉంటాయి. కానీ ఈయన మంత్రిగా రాష్ట్ర స్థాయి వ్యవహారాల్లో కాస్త బిజీగా ఉండడంతో అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల పెత్తనం బాగా ఎక్కువైంది. ఎంత ఎక్కువైందంటే సొంత పార్టీ వాళ్ళని కూడా పట్టించుకోకుండా పక్క నియోజకవర్గం వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పనులు ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని కొంచెం కాన్స్టిట్యున్సీ అయితే గాడి తప్పిందనమాట. పైగా అక్కడ జనసేన పార్టీతో అస్సలు కోఆర్డినేషన్ లేదు, పొలిటికల్ మేనేజ్మెంట్ అస్సలు లేదు, క్యాడర్ మేనేజ్మెంట్ అస్సలు లేదు, పబ్లిక్ రిలేషన్స్ పెద్దగా లేవు. సో వాసంశెట్టి సుభాష్ అనే ఒక ఇమేజ్ ఉంది, చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు, ఆ కమ్యూనిటీలో మంచి పొట్టు దక్కించుకున్నారనే ఇమేజ్ ఉంది. కానీ కాన్స్టిట్యున్సీ ఆ నియోజకవర్గంలో మాత్రం ఈ కోఆర్డినేషన్ సరిగ్గా లేక పైగా ఆరోపణలు ఎక్కువగా వస్తున్న కారణంగా అది ట్రాక్ తప్పిందనమాట. కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువగా ఉంది అండ్ రాష్ట్ర స్థాయిలో కూడా చాలా అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఆయన శాఖకు సంబంధించి. సో అవి సమయం వచ్చినప్పుడు మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తానులే, శాఖకు సంబంధించి వస్తున్న ఆరోపణలు. సో ఆ నియోజకవర్గం కూడా గెలవడం కష్టమే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. ఇక మరొకటి నూజివీడు నియోజకవర్గం. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న నూజివీడు నియోజకవర్గం. మంత్రిగా పార్థసారథి గారు ఉన్నారు. సో ఈ నియోజకవర్గం నిజానికి వైసీపీకి స్ట్రాంగ్ ఏరియా, ఇది వైసీపీకి స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా ఉంది. అటువంటిది ఈయన పెనమలూరు నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత క్యాడర్తో పెద్దగా టచ్లో లేకుండా ఏదో గాలిలో గెలిచారు కాబట్టి గెలిచిన వెంటనే మంత్రి పదవి వచ్చేయడంతో ఎక్కువగా ఇక్కడ కాన్స్టిట్యున్సీతో మనకు పని లేదు, అక్కడ క్యాడర్తో మనకు పని లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సో దాంతో ఇక్కడ క్యాడర్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి కాబట్టి అక్కడ నెగిటివ్ ప్రచారం బాగా పెరిగిపోతుంది. పైగా మంత్రి గారిని ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర ఉండటంతో ఆయనే సీనియర్ పొలిటీషియన్ అవ్వడంతో ఆయన కీలక బాధ్యతలు ఇచ్చారు. దానివలన ఈ నియోజకవర్గంలో వైసీపీ చాప కింద నీరులా బలపడింది. టీడీపీ క్యాడర్ కూడా పార్టీని అండ్ ఆయన్ను వదిలేసే పరిస్థితి ఉందన్నమాట. సో ఇక్కడ
సో ఓటమి అంచున ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ట్రాక్ గాడి తప్పింది. ఇక మరో నియోజకవర్గం అద్దంకి కాన్స్టిట్యున్సీ. ఇదేంటి అద్దంకి తెలుగుదేశం పార్టీ కంచుకోట కదా, గొట్టిపాటి రవికుమార్ గారి కంచుకోట కదా, ఆయనకేంటి ముప్పు ఎందుకు అనుకోవచ్చు. వాటమి ముప్పు అని నేను చెప్పను, కానీ ఓడిపోయే అవకాశం ఉందని మనం ఇప్పుడే చెప్పలేం. కానీ ట్రాక్ తప్పిన మాట అయితే వాస్తవం. అక్కడ అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పింది. నిజానికి గొట్టిపాటి రవికుమార్ గారి మీద వ్యక్తిగతంగా చాలా మంచి ఇమేజ్ ఉంది. ఆయన గతంలో కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిల్లర వ్యవహారాల జోలికి వెళ్ళాల, చిన్న అవినీతి వ్యవహారాల జోలికి వెళ్ళాలి. ఆయనకంటూ ఒక గ్రానైట్ వ్యాపారం ఉంది, హైయర్ లెవెల్లో హై ప్రొఫైల్లో ఉంటుంది, చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన మంత్రి అయిన తర్వాత కూడా గతంలో వైసీపీ ఉన్నప్పుడు దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యాక ఆయన చాలా చోట్ల తన గ్రానైట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. సో అది అనుకూలంగా, అదే లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉందా అనేది పక్కన పెడితే ఏదో ఉన్న లోపాలను అనుకూలంగా మార్చుకుంటూ చేసుకుంటున్నారు. దాని వరకు ఇబ్బంది లేదు. కానీ కాన్స్టిట్యున్సీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా భూములకు సంబంధించి భూ కబ్జాల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆయన అనుచరుల మీద, ఆయన సన్నిహితుల మీద భూ కబ్జాల ఆరోపణలు రావడం, అండ్ ఈ లిక్కర్ సిండికేట్లో తలదూరుస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడం, అండ్ రేషన్ బియ్యంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా ఫస్ట్ టైం రేషన్ బియ్యంకి సంబంధించి కూడా వాళ్ళ అనుచరుల మీద కొన్ని ఆరోపణలు రావడం, ఇదంతా రావడంతో అక్కడ అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేదు. రవి గారు అసలు ఇటువంటి చిన్న జోలికి వెళ్ళరు, అసలు ఇటువంటి కరప్షన్ ఎంకరేజ్ చేయరు, తనకు తెలిసినా సరే ఊరుకోరు. సో ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో కీలక మంత్రి, విద్యుత్ శాఖ, ప్లస్ పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు, ప్లస్ సీనియర్గా ఉన్నారు, 5 సార్లు ఎమ్మెల్యే. సో ఆయనకు బాధ్యతలు పెరిగిపోవడం, గ్రౌండ్ లెవెల్లో ఆయన ఏవో వెళ్తారు కార్యక్రమాలకు, క్యాడర్కి టచ్లో ఉంటారు, క్యాడర్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి, మీడియా రిలేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ పబ్లిక్ రిలేషన్స్ అక్కడక్కడ కొన్ని దెబ్బతిన్నాయి, అండ్ పొలిటికల్ మేనేజ్మెంట్ కొంత దెబ్బతిన్నది, అండ్ వైసీపీ వాళ్ళకే పనులు అవుతున్నాయి, నిజంగా టీడీపీ కోసం కష్టపడిన వాళ్ళకి చాలామందికి పనులు అవ్వట్లేదనే వ్యతిరేకత మాత్రం కాన్స్టిట్యున్సీలో చాలా వరకు ఉంది. ఆయన కోసం పని చేసిన వాళ్ళే ఆయన గురించి ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో ట్రాక్ తప్పింది అనేది మాత్రం వాస్తవం. అండ్ ఆరోపణలు, చిల్లర ఆరోపణలు ఎక్కువైపోయాయి. ఇక మరొకటి ఆత్మకూరు నియోజకవర్గం, ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఈయన ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు, గెలిచారు, మంత్రి అయ్యారు. యాక్చువల్లీ ఇది కూడా వైసీపీ బెల్టే, వైసీపీ స్ట్రాంగ్ ఉన్న ప్రాంతం. ఈయన కూడా క్యాడర్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ పెద్దగా లేవు. సో మేబీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా, ఆయన వారసులు వస్తారా అనేది పక్కన పెడితే ఈ కాన్స్టిట్యున్సీ కూడా మెయిన్ క్యాడర్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాకే అంత పాజిటివ్గా లేదు అని ఈవెన్ పార్టీ పెద్దలకు కూడా ఆ విషయం తెలుసు. ఇక మరొకటి ధర్మవరం నియోజకవర్గం, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బీజేపీ కోటాలో ఆ సీట్ తీసుకొని గెలిచి మంత్రి అయ్యారు. నిజానికి ఆయన సొంత నియోజకవర్గం అది కాదు, ఆయన సొంతం పొద్దుటూరు అనుకుంటా. సో ఆయన అక్కడ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురవుతోంది. సో అక్కడ టీడీపీకి బీజేపీకి ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతుంది అంతర్గతంగా. సో దాన్ని ఆయన సరిచేయడానికి అంత టైం ఉండట్లేదు. వారంలో 2 రోజులు కాన్స్టిట్యున్సీలో తిరగాల్సి వస్తుంది. ఆ 2 రోజులు రకరకాల సమస్యలు, వాళ్ళ అర్జీ తీసుకురావడం, ఈ అర్జీ తీసుకురావడం, దాంతో దీంతో పంచాయతీలతో సరిపోతుంది. దాంతో ఆయన టైం పట్టలేకపోతున్నారు. ఆ టైం పెట్టని కారణంగా తనకు తెలియకుండానే తనకు అక్కడ మైనస్ జరుగుతుంది. ఆయన ఏం చేయాలి, అక్కడ ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. తనున్నా లేకపోయినా తన తరపున పనిచేసే ఒక పకడ్బందీ సిస్టమ్ పెట్టుకోవాలి. ఆ సిస్టమ్ పెట్టడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. దాంతో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అవి ఇవి జరిగి, పైగా అక్కడ వైసీపీ కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. ఆ కాన్స్టిట్యున్సీలో వైసీపీకి సరైన లీడర్షిప్ ఉంది. టీడీపీ అంటే కూటమి వైసీపీ ధీటుగా ఉండే నియోజకవర్గం అది. అక్కడ సొంత కూటమిలోనే కొంత తిరుగుబాటు, ప్రతిఘటన కారణంగా ఈ మంత్రి గారికి పొలిటికల్ రిస్క్ అనమాట. అలాగే మరో నియోజకవర్గం రాయచోటి. ఈ రాయచోటి స్వతహాగానే వైసీపీ కంచుకోట. రాయచోటి నియోజకవర్గం కడపను ఆనుకుని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ముద్ర ఎక్కువ. అటువంటి ఎదురుగాలిని తట్టుకొని విపరీతమైన కూటమి గాలిలో ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన కూడా మంత్రి అయ్యారు. ఈయనకు లోకల్లో మంచి మాస్ ఇమేజ్ ఉంది. వాళ్ళ తండ్రి నుంచి వచ్చిన కొంత వారసత్వం, మంచి ఇమేజ్ ఉంది. జనంతో బాగా మాట్లాడతారు, కలుపుకుపోతారు, అందరితో ఆప్యాయంగా ఉంటారనే ఇమేజ్ ఉన్నప్పటికీ ఇక్కడ స్వతహాగా ఆయన అనుచరుల ద్వారా జరుగుతున్న కొన్ని అవినీతి వ్యవహారాల కారణంగా కొన్ని ఆరోపణలు, విపరీతమైన ఆరోపణలు, ప్లస్ మంత్రిగా ఆయన ఎక్కువ ఈ కాన్స్టిట్యున్సీకి దూరంగా ఇటువైపు ఉండాల్సి రావడంతో ఈ నియోజకవర్గం వైసీపీ లీడర్షిప్ ఎక్కువ, వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఎక్కువ. సో దాంతో ఇది కూడా మైనస్ అయిందనమాట. ఇలా ఇప్పుడు ఉన్న సిట్టింగ్ మంత్రుల్లో మనం చెప్పుకున్నాం కదా, రాయచోటి, ధర్మవరం, ఆత్మకూరు, అద్దంకి, నూజివీడు, రామచంద్రపురం, సాలూరు, నంద్యాల, ఈ 8 నియోజకవర్గాలు నుంచి ప్రాతినిధ్యం వచ్చి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు రాజకీయంగా రిస్క్లో ఉన్నారు. ట్రాక్ గాడి తప్పింది.
ట్రాక్లో పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటికి 22 నెలలు అయింది. సో ఇప్పుడు ట్రాక్లో పెట్టుకుంటే, సరైన వ్యవస్థ పెట్టుకుంటే, సరైన సిస్టమ్ నిర్మించుకుంటే రాజకీయంగా పెద్దగా నష్టం ఉండదు. నష్టాన్ని పూడ్చుకునే అవకాశం అయితే చేతుల్లోనే ఉందన్నమాట. సో ఇది మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు మనం చేస్తున్న ఒక వ్యాలిడ్ కంటెంట్.